ఓం శాంతి 3/5/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ దుఃఖధామానికి జీవిస్తూనే విడాకులు ఇవ్వండి. ఏం చేయండి? ఈ దుఃఖధామాన్ని జీవిస్తూనే దీనికి ఏం చేయండి? విడాకులు ఇవ్వండి. ఎందుకంటే మీరిప్పుడిక సుఖధామంలోకి వెళ్ళాలి. సరేనా? ప్రశ్న: బాబా పిల్లలకు ఏ ఒక్క చిన్న శ్రమనిస్తారు? జవాబు: పిల్లలు, కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందండి. మీకు నేను ఈ కాస్త శ్రమని ఇస్తాను. మీరు సంపూర్ణ పావనులుగా అవ్వాలి. పద్ధతుల నుండి పావనులుగా అనగా పారసముగా అవ్వాలి అని బాబా అంటారు. సంపూర్ణ పావనంగా అవ్వాలి, అలాగే పద్ధతి నుండి పావనులుగా అనగా పారసంగా అంటే బంగారు సమానంగా అవ్వాలని బాబా అంటారు. పారసంగా అయ్యేవారు మళ్ళీ రాళ్ళల్లా అవ్వచాలరు. పిల్లలైన మీరిప్పుడు పుష్పాలుగా అయినట్లయితే బాబా మిమ్మల్ని తమ నయనాలపై కూర్చోబెట్టుకుని తమతో పాటు తీసుకువెళ్తారు. అర్థమైందా? ఏమంటున్నారు బాబా? మీరిప్పుడు పుష్పాలుగా తయారైనట్లయితే, తేలికగా అయిపోయినట్లయితే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను? నా నయనాలపై కూర్చోబెట్టుకుని నాతో పాటు తీసుకువెళ్తా. రెడీ అయినా? మరి నయనాలపై కూర్చునేంత తేలికగా తయారవ్వాలి పిల్లలు. బాబాకి ఎంత ప్రేమ ఉంది పిల్లలంటే. ఓం శాంతి. బాబా అంటున్నారు, ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. మనం బ్రాహ్మణులు, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ నిశ్చయం పక్కాగా ఉంది కదా. టీచర్ ఎవరినైతే చదివిస్తారో వారిని తప్పకుండా తమ సమానంగా తయారు చేస్తారు. ఇది నిశ్చయపు విషయం. కల్పకల్పం తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. నరకవాసులైన మనల్ని వారు వచ్చి స్వర్గవాసులుగా తయారు చేస్తారు. మొత్తం ప్రపంచమంతటినీ తయారు చేసేవారు ఎవరో ఒకరు ఉంటారు కదా. తండ్రి స్వర్గవాసులుగా తయారు చేస్తారు. రావణుడు నరకవాసిగా తయారు చేస్తాడు. ఈ సమయంలో ఇది రావణరాజ్యం. సత్యయుగంలో రామరాజ్యం ఉంటుంది. రామరాజ్య స్థాపన చేసేవారు ఉన్నారంటే మరి తప్పకుండా రావణ రాజ్యాన్ని స్థాపించేవారు కూడా ఎవరో ఉంటారు కదా. బాబా అంటున్నారు, రాముడు అని భగవంతుడిని అంటారు. భగవంతుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు. జ్ఞానం చాలా సహజమైంది. జ్ఞానం ఏంటి? చాలా సహజమైంది. ఇందులో కొంచెం కూడా ఏం లేదు, కష్టమైతే లేదు. అది ఏమంత పెద్ద విషయమేమీ కాదు. కానీ ఎటువంటి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే అసలు వారు పారసబుద్ధి కలవారిగా అవ్వడమే అసంభవమని భావిస్తారు. ఎలా ఉన్నారట కొంచెం మంది? ఎంత రాతి బుద్ధిలుగా ఉన్నారంటే అసలు వాళ్ళు పారస బుద్ధిలుగా అవుతారా అంటే వాళ్ళ బుద్ధి మారుతుందా, వాళ్ళు పరివర్తన అవుతారా అనే అనుమానం వచ్చే విధంగా, అసంభవం అనే విధంగా ఉంటున్నారట. నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవ్వడంలో ఎంతో శ్రమ ఉంది. ఎందుకంటే మాయా ప్రభావం ఉంది. ఎన్ని పెద్ద పెద్ద భవనాలను 50-100 అంతస్తులు నిర్మిస్తారు. స్వర్గంలో అన్ని అంతస్తులు ఉండవు. ఈ రోజుల్లో ఇక్కడే నిర్మిస్తూ ఉంటారు. స్వర్గంలో అయితే ఇన్ని అంతస్తులు భవనాలు అవసరం లేదు. అక్కడ జనం తక్కువ, ప్లేస్ ఎక్కువ. కాబట్టి భవనాలే పెద్ద పెద్ద ఉంటాయి. ఒక్కొక్క భవనం ఊరంత ఉంటుంది. అంత ఎక్కువ పెద్ద ఉంటాయంట. కానీ ఇక్కడైతే జనాభా ఎక్కువ కాబట్టి ఏం చేస్తున్నారు? ఒకదాని మీద ఒకటి 50-100 అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. బాబా అంటారు, సత్యయుగంలో ఆ విధంగా ఇక్కడ నిర్మించినట్లుగా ఇల్లు ఉండవని మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇక్కడ మోడల్ వేరు, అక్కడ మోడల్ వేరు. ఎంత పెద్ద వృక్షం మొత్తం విశ్వం అంతటిపైన ఇప్పుడు ఉంది. కావున అక్కడ అంతస్తులు మొదలైన వాటిని
నిర్మించవలసిన అవసరమే ఉండదు అని స్వయంగా తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తారు, అక్కడ లెక్కలేనంత భూమి ఉంటుంది ఎక్కడ సత్యయుగంలో, కానీ ఇక్కడ అంత భూమి లేదు. కావన్నే భూమి ఖరీదు ఎంతగానో పెరిగిపోయింది. అక్కడైతే భూమికి ఖరీదే ఉండదు, అక్కడ కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. అలాగే మున్సిపల్ ట్యాక్స్ మొదలైనవి కూడా ఉండవు అక్కడ. ఇక ఇప్పుడు పన్నులు అవని ఇవని ట్యాక్స్లని అక్కడ ఏమీ ఉండవు. అంతా కూడా ఎలా ఉంటుంది, సుసంపన్నంగా సతో ప్రధానంగా ఉంటుందని చెప్తున్నారు బాబా. ఒకళ్ళు ట్యాక్సులు కట్టుకోవాలి, అవి చేయాలి ఇవి చేయాలనే అవసరమైతే అక్కడ ఉండదంటున్నారు బాబా. బాబా అంటారు, ఎవరికి ఎంత భూమి కావాలనుకుంటే అంత భూమిని తీసుకోవచ్చు. అక్కడైతే మీకు సర్వ సుఖాలు లభిస్తాయి. అవి కేవలం ఈ ఒక్క తండ్రి జ్ఞానం ద్వారానే లభిస్తాయి. మనుషులు 100 అంతస్తులు మొదలైనవి ఏవైతే నిర్మిస్తారో వాటికి కూడా ఖర్చు అవుతుంది కదా, కానీ అక్కడ అలా డబ్బు ఖర్చు అవ్వదు. అపారమైన ధనం ఉంటుంది, డబ్బు అవసరమే లేదు. లెక్కలేనంత డబ్బు ఉంటే అప్పుడు వారు ఏం చేస్తారు, బంగారము, వెండి, ముత్యాలు మొదలైన వాటితో మహల్లు మొదలైనవి తయారు చేస్తారు కదా. అనంతమైన సంపద ఉంటుంది కాబట్టి అక్కడ బంగారం, వెండి వాటిలతో భవనాలు ఉంటాయి. ఈ డబ్బులతో ఉండవు కదా, ఈ కాగితాలు అయితే అక్కడేమీ ఉండవు. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతటి వివేకం లభించింది. సత్యయుగులంతా బంగారు నాణ్యాలు, త్రేతాయుగం అంతా వెండి నాణ్యాలు, ద్వాపరయుగులు ఏముండేవి, రాగి నాణ్యాలు ఉండేవి కదా, ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కలియుగంలో ఏమున్నాయి చెప్పండి, ఇనుపు నాణ్యాలు, అంతే కదా. రూపాయి కాసులన్నీ ఏంటి, ఇనుము. అంటే అక్కడ బంగారం, తర్వాత యుగం వెండి, తర్వాత యుగం రాగి, ఇప్పుడు ఇనుము. మనం ఇనునికి బంగారానికి మధ్యన డైమండ్ వజ్రతుల్యమైన యుగంలో ఉన్నాం. అంటే ఈ వజ్రతుల్యమైన యుగంలో స్వయంగా పరమాత్మ ఈ బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా చేసుకుని మన ఆత్మని వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు, మచ్చలేని వజ్రంగా చేస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు తెలివి వచ్చింది. ఇది తెలివి మరియు తెలివి తక్కువ తనపు విషయం. సతో బుద్ధి మరియు తమో బుద్ధి. సతో ప్రధానులు స్వర్గాధిపతులుగా ఉంటారు, తమో గుణ బుద్ధి కలవారు నరకాధిపతులుగా ఉంటారు. ఇదైతే స్వర్గం కాదు కదా, ఇది రౌరవ్ నరకం. బాబా ఏమంటున్నారు, ఇది స్వర్గం కాదు, ఏంటిది రౌరవ్ నరకం కదా. ఎక్కువ పాపం చేస్తే ఏమంటారు, రౌరవ్ నరకానికి వెళ్తావని. చాలా దుఃఖీలుగా ఉన్నారు కావుననే భగవంతుణ్ణి పిలుస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఐక్యత ఏర్పడాలని ఎంతగా కష్టపడుతూ ఉంటారు, కాన్ఫరెన్స్లు మొదలైనవి చేస్తూ ఉంటారు. వీరు పరస్పరం కలుసుకోచాలని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ వృక్షమంతా జడిజడి భూతంగా ఉంది, మళ్ళీ అది కొత్తగా అవుతుంది. కలియుగం నుండి సత్యయుగంగా ఎలా అవుతుందో మీకు తెలుసు. ఈ జ్ఞానమును మీకు తండ్రి ఇప్పుడే అర్థం చేయిస్తారు. సత్యయుగి వాసుల నుండి మళ్ళీ కలియుగి వాసులుగా అవుతారు. మళ్ళీ మీరు సంగమయుగి వాసులుగా అయ్యి సత్యయుగి వాసులుగా అవుతారు. ఎంతమంది సత్యయుగంలోకి వెళ్తారా అని అంటారు, వెళ్ళారు కదా. ఎంతమంది వెళ్తారా సత్యయుగంలోకి, కేవలం ఫస్ట్ ఎంతమంది వెళ్తారు సత్యయుగంలోకి, బ్రహ్మజ్ఞానం విని బ్రాహ్మణులుగా అయ్యి 9 లక్షల మందితో స్టార్ట్ అవుతుంది. 3 కోట్లు, తర్వాత 33 కోట్లు, ఇంకా తర్వాత జనాభాకి లెక్క లేకుండా పెరుగుతూ ఉంటారు. ఎవరైతే స్వచ్ఛమైన సత్యనారాయణ కథను వింటారో కదా, అందుకే మనం ఏమంటాం, 3 కోటి దేవతలు అని చెప్పి అంటాం. బాబా అంటున్నారు, స్వచ్ఛమైన సత్యనారాయణ కథను వింటారో వారే స్వర్గంలోకి వెళ్తారు. మరి రోజు మనం ఏమి వింటున్నాం చెప్పండి, స్వచ్ఛమైన సత్యనారాయణ స్వామి కదా. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అసలు అక్కడ దుఃఖధామమే ఉండదు. కావున ఈ దుఃఖధామానికి జీవిస్తూనే వీడ్కోలు చెప్పేయాలి. ఏ విధంగా మీరు దీనికి వీడ్కోలు చెప్పగలరో బాబా యుక్తిని తెలియచేస్తారు.
ఈ సృష్టి అంతటిపైన దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు దాన్ని స్థాపన చేసేందుకు మళ్ళీ తండ్రి వస్తారు. మనం ఆ తండ్రి నుండి విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నాం. డ్రామా ప్లాన్ అనుసారంగా పరివర్తన తప్పకుండా జరగాలి. ఇది పాత ప్రపంచం. దీన్ని సత్యుగమని ఎలా అనగలము? కానీ మనుషులు సత్యుగం ఎలా ఉంటుంది అన్నది ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఎవరైతే ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే ఈ జ్ఞానానికి అర్హులు. ఇది వారికి అర్థం చేయించాలి అని బాబా తెలియచేశారు. ఈ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకో ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకొని, ఈ కులానికి చెందిన వాళ్ళకైతే వెంటనే అర్థమవుతుంది, చెందిన వారైతే అర్థం కాదు. కావున ఊరికే సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? వారు మన వంశానికి చెందిన వారైతే, వారు మన వంశానికి చెందని వారైతే ఏమీ అంగీకరించరు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో అసలు నాకు తెలుసుకోవాలనే లేదు అని అనేస్తారు. మరి అటువంటి వారి కోసం ఎందుకు కష్టపడాలి? పైన భగవాన్ వాచాని వ్రాసింది, నేను కల్పకల్పం పురుషోత్తమ సంగమ యుగంలో సాధారణ మనుష్య తనువులోకి వస్తాను అని బాబా అర్థం చేయించారు. ఎవరికైతే తమ జన్మల గూర్చి తెలీదో వారికి నేను తెలియచేస్తాను. పూర్తి 5000 సంవత్సరాల పాత్ర ఎవరికి ఉంటుందో నేను తెలియచేస్తాను. ఎవరైతే మొదటి నెంబర్లోకి వచ్చారో వారికే ఆ పాత్ర ఉంటుంది కదా. సత్యుగి ప్రథమ రాజకుమారుడెవరు? సత్యుగి ప్రథమ రాకుమారుడని ఎవరిని మహిమ చేస్తారు? శ్రీకృష్ణుడినే మహిమ చేస్తారు కదా. శ్రీకృష్ణుడి యొక్క మహిమను కూడా గానం చేస్తారు. అతడే మళ్ళీ 84 జన్మల తర్వాత ఏమవుతాడు? మొట్టమొదటి బికారీగా అవుతాడు. బికారీ నుండి యువరాజుగా, మళ్ళీ యువరాజు నుండి బికారీగా అవుతాడు. అంటే సత్యయుగంలో మొదటి రాజకుమారుడు శ్రీకృష్ణుడు, చివరికి వచ్చేసరికి ఏమైపోతాడు? సాధారణ బ్రహ్మగా. యువరాజు నుండి బికారీగా ఎలా అవుతాడో మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ తండ్రి వచ్చి గవ్వ నుండి వజ్రం వలె తయారు చేస్తారు. బాబా అంటారు, ఎవరైతే వజ్రతుల్యంగా ఉన్నారో వారే మళ్ళీ గవ్వల వలె అవుతారు. పునర్జన్మలు అయితే తీసుకుంటారు కదా. అందరికన్నా ఎక్కువగా ఎవరు జన్మలు తీసుకుంటారో మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట శ్రీకృష్ణుడిని అంగీకరిస్తారు. అతడి రాజధాని ఉంది. అనేక జన్మలు కూడా అతడికే ఉంటాయి. ఇది చాలా సహజమైన విషయం. కానీ మనుషులు ఈ విషయాలపై ధ్యానం ఉంచరు. బాబా చెప్తారు, తండ్రి అర్థం చేయిస్తే ఆశ్చర్యపోతారు. బాబా ఫస్ట్ సో లాస్ట్ అని ఖచ్చితంగా తెలియచేస్తారు కదా. ఫస్ట్లో వజ్రతుల్యంగా ఉన్నాడు, లాస్ట్లో గవ్వతుల్యంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలా అవ్వాలి? వజ్రం వలె అవ్వాలి, పావనంగా అవ్వాలి. ఇందులో కష్టమేముంది చెప్పండి? కష్టముందా? పారలౌకిక తండ్రి కామం మహాశత్రువని ఆర్డినెన్స్ను జారీ చేస్తారు. మీరు దేనివల్ల పతితులుగయ్యారు? వికారాల్లోకి వెళ్ళడం వల్ల. కావుననే హే పతిత పావన రా అని పిలుస్తారు. ఎందుకంటే తండ్రి సదా ఎలా తయారు చేస్తారు చెప్పండి? ఎందుకంటే తండ్రి సదా పారస బుద్ధి కలవారిగా ఉంటారు. వారు ఎప్పుడూ రాతి బుద్ధి కలవారిగా అవ్వరు అని చెప్తున్నారు బాబు. అవుతారా? అవ్వరు కదా. వారికి మరియు మొదటి నెంబర్లో జన్మ తీసుకునే వారికి సంబంధం ఉంటుంది. దేవతలైతే ఎందరో ఉంటారు, కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. క్రీస్తుకు 3000 సంవత్సరాలకు పూర్వం స్వర్గం ఉండేదని క్రైస్తవులు అంటారు. వారు చివరిలో వచ్చారు కదా, కావున వారికి శక్తి ఉంది. బాబా అంటారు, వారి నుండి నేర్చుకునేందుకే అందరూ వెళ్తారు. ఎందుకంటే
వారిది ఫ్రెష్ బుద్ధి, వృద్ధి కూడా వారిదే జరుగుతుంది. సతో తమో రజోల్లోకి వస్తారు కదా, అన్ని విదేశాల నుండి నేర్చుకుంటారని మీకు తెలుసు. సత్యుగంలో మహల్లు మొదలైనవి తయారయ్యేందుకు పెద్ద సమయం పట్టదని కూడా మీకు తెలుసు. ఒక్కరి బుద్ధిలోకి వచ్చిందంటే ఇక మళ్ళీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక దానిని తయారు చేసి దాని ద్వారా తర్వాత లెక్కలేనన్ని తయారు చేస్తూ ఉంటారు. అది బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా. సైన్స్ వారి బుద్ధి మీ వద్ద ఉన్నంతగా అయిపోతుంది. క్షణంలో మహల్లు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇళ్లను లేక మందిరాలను తయారు చేసేందుకు 12 నెలలు పడుతుంది. కానీ అక్కడ ఇంజనీర్లు మొదలైన వారంతా చాలా చురుకుగా ఉంటారు. దాని పేరే ఏంటి? స్వర్ణయుగం. బాబా అంటారు, రాళ్ళు మొదలైనవైతే ఉండనే ఉండవు, అంత అక్కడ బంగారమే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మేము ఈ పాత శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంటికి వెళ్తాము. మళ్ళీ అక్కడి నుండి సత్యయుగంలోకి యోగ శక్తి ద్వారా జన్మ తీసుకుంటామని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలకు అంత సంతోషం ఎందుకు కలగడం లేదు? సత్యయుగంలోకి వెళ్తాం, బంగారు మహల్లో ఉంటాం, ఈ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకుంటున్నాం, మనకి స్వయంగా పరంపిత పరమాత్మ లభించారు కదా, ఏ చింత లేదు. ఇవన్నీ ఉండగా అయినా పిల్లలకు అంత సంతోషం ఎందుకు కలగడం లేదు? కారణం ఏంటి? వారికి చింతన ఎందుకు కలగడం లేదు? మోస్ట్ సర్వీస్ఫుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చింతన జరుగుతుంది. బారిస్టర్ పరీక్షను పాస్ అయితే నేను ఇది చేస్తాను, అది చేస్తానని బుద్ధిలో కలుగుతుంది కదా. అలాగే ఈ శరీరాన్ని వదిలి మేము వెళ్ళి అలా అవుతామని మీరు కూడా భావిస్తారు. ఎలా అవుతారు? ఎలా అవుతారు చెప్పండి? నరుని నుండి నారాయణిగా అవుతారు కదా. స్మృతి ద్వారానే మీ ఆయువు వృద్ధి నొందుతుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలుగా ఉన్నారు. ఇది చాలా ఉన్నతమైన గ్రేడ్. మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. మీకు ఇంకే సంబంధం లేదు. సోదరుల సంబంధం కన్నా ఇంకా పైకెక్కించారు. పరస్పరం సోదరులుగా భావించండి. దీనిని ఎంతగానో అభ్యాసం చేయాలి. బాబా అంటారు, సోదరుని నివాసం ఎక్కడుంది? ఈ ఆసనంపై అకాల ఆత్మ ఉంటుంది. ఆత్మలందరి ఈ ఆసనములు కుళ్ళిపోయాయి. ఆసనాలన్నీ ఎలా అయిపోయాయి? కుళ్ళిపోయాయి. అందరికన్నా ఎక్కువగా మీ ఆసనమే కుళ్ళిపోయింది. ఆత్మ ఈ ఆసనంపై విరాజమానమై ఉంది. బ్రుకుటి మధ్యలో ఏముంది? ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఆత్మ చాలా సూక్ష్మమైంది. అది నక్షత్రం వంటిది. నేను కూడా బిందువునే. నేను మీకన్నా పెద్దగా ఏమీ ఉండనని బాబా కూడా అంటారు. మనం శివబాబా సంతానమని మీకు తెలుసు. ఇప్పుడు బాబా నుండి మనం వారసత్వాన్ని తీసుకోవాలి. కావున పరస్పరం ఆత్మీక సోదరులుగా భావించండి. బాబా మిమ్మల్ని సన్ముఖంగా చదివిస్తున్నారు. ముందు ముందు ఇంకా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఈ విఘ్నాలు కూడా డ్రామా అనుసారంగా కలుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మీరిప్పుడు పతితులుగా అవ్వకూడదు, ఇది ఆర్డినెన్స్ అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా తమో ప్రధానంగా అయిపోయారు కదా. ఇప్పుడు అందరూ ఎలా అయిపోయారు? పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయారు. బాబా అంటారు, వికారాలు లేకుండా ఉండలేరు. గవర్నమెంట్ వారు మద్యం తాగకూడదు అని అన్నా మద్యం తాగకుండా ఉండలేరు కదా. చెప్పినా వింటున్నారు ఎవరైనా? ఎవరు? మళ్ళీ వారి చేతనే మద్యం తాగించి ఫలానా స్థానంలో బాంబు సహితంగా వెళ్ళిపడు అని డైరెక్షన్ ఇస్తారు. ఎంతగా నష్టపరుస్తారు కదా. మద్యం తాగకూడదంట. మళ్ళీ వారి చేతే మద్యం తాగించి ఏం చేస్తారు? ఆత్మాహుతి దళంగా బాంబు పెట్టి వాటితో పాటు అక్కడ ఉండు, అలా నాశనం చెయ్యంటారట. బాబా అంటారు, మీరు ఇక్కడ కూర్చుంటూ విశ్వాధిపతులుగా అయిపోతారు. మళ్ళీ వారు అక్కడ మొత్తం విశ్వం వినాశనం కొరకు
ఒక చోట కూర్చుంటూ బాంబులు వేసేస్తారు. ఎంత తేడా ఉంది. ఇక్కడ కూర్చుంటూ మనం విశ్వాధిపతులుగా అయిపోతాం. అక్కడ వాళ్ళు ఒకే చోట ఉండి మొత్తం ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తారు. మీరు ఇక్కడ కూర్చుంటూ బాబాను స్మృతి చేస్తారు మరియు విశ్వాధిపతులుగా అయిపోతారు. ఎలాగైనా సరే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇందులో హఠయోగం చేసే లేక ఆసనాలు మొదలైన వేసే విషయం కూడా లేదు. బాబా ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. మీరు ఎలా కూర్చున్నా కానీ మేము అతి ప్రియమైన పిల్లలవని మాత్రం మీరు స్మృతి చేయండి. బాబా అంటున్నారు, బాబా చెప్తున్నారు, మేము అతి ప్రియమైన పిల్లలవని మాత్రం మీరు స్మృతి చేయండి. వెన్న నుండి వెంట్రుకను తీసినంత తేలికగా మీకు రాజ్యం లభిస్తుంది. క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనం కూడా చేస్తారు. ఎక్కడైనా కూర్చోండి, తిరగండి, విహరించండి, కానీ బాబాను స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వకుండా ఎలా వెళ్ళగలరు? లేకపోతే శిక్షలను ఏం చేయాలి? అనుభవించవలసి ఉంటుంది. ఎప్పుడైతే ధర్మరాజు వద్దకు వెళ్తారో అప్పుడు అందరి లెక్కాచారాలు తీరిపోతాయి. ఎంతగా పవిత్రంగా అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అపవిత్రంగా ఉంటే ఎండిపోయిన రొట్టెను తింటారు. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా పాపాలు అంతమవుతాయి. ఇందులో ఖర్చు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. ఇంట్లో కూర్చుని ఉన్నా కానీ తండ్రి నుండి కూడా మంత్రాన్ని తీసుకోండి. ఇది మాయను వశపరిచే మన్మనాభవ మంత్రం. ఈ మంత్రాన్ని పొందాక ఇంటికైనా వెళ్ళండి, నోటితో ఏమీ అనకండి. బాబాను మరియు వారసత్వాన్ని, రాజ్యంను స్మృతి చేయండి. ఈ మంత్రాన్ని పొందాక ఇంటికైనా వెళ్ళండి, నోటితో ఏమీ అవసరం లేదు. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. బాబాను స్మృతి చేయడం ద్వారా మేము సతో ప్రధానంగా అయిపోతాము. పాపాలు అంతమవుతాయని మీరు భావిస్తారు. భోజనం చేసేందుకు కూర్చుంటారు. అచ్చా, నేను బాబాను స్మృతి చేస్తూ భోజనం చేస్తున్నాను అని భావిస్తాను, మళ్ళీ వెంటనే మర్చిపోతాను అంటూ బాబా తమ అనుభవాన్ని వినిపిస్తున్నారు. ఏ బాబా చెప్తున్నారు? బ్రహ్మ బాబా చెప్తారు. భోజనం చేసే ముందు అనుకునేవారట, బాబాను తలుచుకుని భోజనం చేయాలి, ఇంకే స్మృతి రాకూడదు అని. మళ్ళీ తర్వాత ఏమయ్యేదట, కాసేపటికి మళ్ళీ ఏదో ఒక స్మృతి వచ్చేసేది అంటున్నారు బాబా. ఎందుకంటే ఎవరి తల మీదనైతే బాధ్యత ఉందో అన్న గాయనం ఉంది కదా, మరి బాధ్యతలు ఉన్న వాళ్ళ తల మీద ఏమవుతాయి, ఏవోటి వస్తూ ఉంటాయి. ఎన్ని విషయాల గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఫలానా వారి ఆత్మ ఎంతో సేవ చేస్తుంది, తనను స్మృతి చేయాలి. సేవాదారులైన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు. ఈ శరీరంలో ఏ ఆత్మ అయితే విరాజమానమై ఉందో ఆ ఆత్మను స్మృతి చెయ్యండి మీకు కూడా చెప్తారు. మీరు ఇక్కడకు శివ బాబా వద్దకు వచ్చారు. బాబా అక్కడి నుండి క్రిందకు వచ్చారు. మీరు అందరికీ భగవంతుడు వచ్చేసాడని చెప్తారు, కానీ వారు అర్థం చేసుకోరు. కావున యుక్తిగా తెలియచేయాల్సి ఉంటుంది. హద్దులోని తండ్రి మరియు అనంతమైన తండ్రి, ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి రాజ్యాన్ని ఇస్తున్నారు. పాత ప్రపంచ వినాశనం కూడా మన ముందు ఉంది. ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. నన్ను ఒక్కడనే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ ఏమైపోతాయి? భస్మం అయిపోతాయని తండ్రి చెప్తున్నారు. ఇది యోగాగ్ని. దీని ద్వారా మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయిపోతారని బాబా అంటారు. ఈ విధానమును బాబాయే తెలియచేశారు. బాబా అందరినీ పుష్పాలుగా తయారు చేసి తమ నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. బాబా ఎలా తీసుకెళ్తారు? తమ నయనాలపై కూర్చోబెట్టుకుని పుష్పాలుగా తీసుకువెళ్తారట. మరి రెడీ అయినా పిల్లలందరూ? బాబా అంటున్నారు, అవి ఏ నయనాలు? జ్ఞాన నేత్రాలు. వారు ఆత్మలను తీసుకువెళ్తారు, తప్పకుండా వెళ్ళాల్సిందే. మరి దానికన్నా ముందే బాబా నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అని మీరు భావిస్తారు. ఈ సంపాదన కూడా చాలా భారీ సంపాదన.
తండ్రిని మర్చిపోవడం ద్వారా మళ్ళీ నష్టం కూడా ఎంతగానో ఉంటుంది. పక్కా వ్యాపారస్తులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మళ్ళీ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారు. కావున మధురాతి మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి అని బాబా అంటారు. ఇది పక్కాగా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నట్లయితే నామం ఏమవుతుంది? ఆవలి తీరానికి చేరుకుంటుంది. బాబా చెప్తారు, శివాలయంలోకి వెళ్ళిపోతారు. చంద్రకాంత వేదాంతంలో కూడా కథ ఉంది. నావ ఎలా వెళ్తుంది? మధ్యలో దిగుతారు. ఏదైనా వస్తువు పైన మనసు పెడతారు. అంతలో ఆ స్టీమర్ వెళ్ళిపోతుంది. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు మళ్ళీ తయారవుతాయి. వాటిని మీరు చదువుతారు. మళ్ళీ ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు వీటన్నిటినీ వదిలేస్తారు. అందరినీ తీసుకువెళ్ళేందుకు ఎవరు వచ్చారు? ఇప్పుడు తండ్రి వస్తారు. భారతదేశ ఉన్నతి మరియు పతనం ఏ విధంగా జరుగుతుందో ఎంతో స్పష్టంగా ఉంది. బాబా అంటారు, ఇతడే నల్లగా మరియు తెల్లగా అవుతాడు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. ఆ విధంగా తానొక్కడే అవ్వడు కదా. ఇదంతా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. తెల్లనివాడు మరియు నల్లనివాడని కృష్ణుని గూర్చి కూడా వివరించడం జరిగింది. స్వర్గంలోకి వెళ్తారు కాబట్టి నరకాన్ని కాలుతో తంతాడు. ఇది చిత్రంలో స్పష్టంగా ఉంది కదా. మీ రాజ్యపు చిత్రాలను కూడా తయారు చేశారు అని చెప్తున్నారు కదా. స్వర్గాన్ని చేత్తో పట్టుకున్నట్లుగా, నరకాన్ని కాలుతో తన్నుతున్నట్లుగా శ్రీకృష్ణుడి యొక్క చిత్రంలో చూపిస్తారు. అంటే నరకం పోయి ఇప్పుడు ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. ఆ స్వర్గానికి ఇప్పుడు మనం ఏమవ్వాలి? యజమానులుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, బాబా ఇచ్చిన ఆర్డినెన్స్ను పాలన చేసేందుకు ఆత్మలైన మనం సోదరులము. బ్రుకుటి మధ్యలో మన నివాసం ఉంది. మనం అనంతమైన తండ్రికి పిల్లలము. ఇది మన ఈశ్వరీయ పరివారము అన్న స్మృతిలోనే ఉండాలి. దేహీ అభిమానులుగా అయ్యే అలవాటు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి విముక్తులయ్యేందుకు మీ లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి. మాయను వశపరుచుకునే మంత్రం ఏదైతే లభించిందో దాన్ని గుర్తించుకుంటూ సతోప్రధానులుగా అవ్వాలి. వరదానము, బిందు రూపంలో స్థితులై ఇతరులకు కూడా డ్రామా బిందు యొక్క స్మృతిని కలిగించే విఘ్న వినాశక భవ. ఏ పిల్లలైతే ఏ విషయంలోనూ ప్రశ్నార్థకం పెట్టరో, సదా బిందు రూపంలో స్థితులై ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా బిందు యొక్క స్మృతిని కలిగిస్తారో వారినే విఘ్న వినాశకులు అని అంటారు. వారు ఇతరులను కూడా సమర్థులుగా తయారు చేసి సఫలతా గమ్యానికి సమీపంగా తీసుకువస్తారు. వారు హద్దు ప్రాప్తులు చూసి సంతోషించరు. వారు అనంతమైన సఫలతా మూర్తులుగా ఉంటారు. సదా ఏకీరసంగా ఒకే శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉంటారు. వారు తమ సఫలత యొక్క స్వస్థితి ద్వారా అసఫలతను కూడా పరివర్తన చేసేస్తారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నట్లయితే చాలా త్వరగా మాయాజితులుగా అయిపోతారు. ఏం చేయమంటున్నారు బాబా? ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి. అప్పుడు చాలా త్వరగా మాయపైన విజయం పొందుతారు అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను విఘ్న వినాశక ఆత్మను అనుకోండి. నేనెవరిని? విఘ్న వినాశకు ఆత్మను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.